నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో నిధులు నిక్షేపాలకు కేంద్ర బిందువైన కాకినాడ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అదే క్రూడ్ ఆయిల్ విషయంలో ఇప్పటికే మనకు ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇప్పటి వరకు కూడా మనం విదేశాలపై క్రూడ్ ఆయిల్ కోసం ఆధారపడుతూ ఉన్నాము, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అయితే తొలిసారిగా భారతదేశమే వార్తల్లో నిలిచిన పరిస్థితి. కాకినాడ ఏపీలోని సుమారు కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్ లో ఈ చమురు నిల్వలను అయితే కనుగొంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 26 బావుల ద్వారా రోజుకు 45,000 బ్యారెక్ల క్రూడ్ ఆయిల్ అయితే ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా 2021లోనే ప్రారంభం కావాల్సిన ఈ చమురు ఉత్పత్తి అనేది ఆలస్యమైతూ వస్తోంది. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది, తర్వాత అలా వాయిదా పడుతూనే ఉంది. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ వాయిదాల పరంపర అయితే కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ నెల నుంచి కూడా 2024 జనవరి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చమురు ఉత్పత్తి అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిస్ సమీపంలో సముద్రంలో ఈ నిక్షేపాలను గుర్తించారు. 26 బావుల ద్వారా రోజుకు 45,000 బ్యారెక్ల చమురు ఉత్పత్తి చేయింది. ఈ ఏడాది మే జూన్ నాటికి రోజుకు 45,000 బ్యారెళ్ల ఉత్పత్తి చేసుకోవచ్చు అంటూ కూడా ఈ బ్లాక్ నుంచి తొలిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభమైనట్లుగా కూడా కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరి తెలిపారు. ప్రస్తుతం మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం ఇక్కడ నుంచి రోజుకు 45,000 బ్యారెక్ల చమురు ఉత్పత్తిని అయితే మనం చేసుకోవచ్చు. అలాగే 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా ఉంటున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోంది. వాస్తవానికి ఓఎన్జీసీ క్లస్టర్ 2 నుంచి 2021లోనే ఈ చమురు ఉత్పత్తి అనేది కొనసాగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఇదంతా కూడా వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి 2024 కొత్త సంవత్సరంలో కాకినాడ అనేది దేశవ్యాప్తంగా కూడా హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. భారతదేశమే హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మనం వివిధ దేశాలపై చమురు ఉత్పత్తి కోసం ఆధారపడుతూ ఉన్నాము, అక్కడి నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అయితే తొలిసారిగా కాకినాడకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ చమురు ఉత్పత్తి అనేది బయటపడడం జరిగింది. ప్రస్తుతానికి ఉత్పత్తి అయితే కొనసాగుతోంది. రోజుకు 45,000 బ్యారెక్ల చమురునైతే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో పాటు 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు జరుగుతున్న ఉత్పత్తిలో 7% అదనంగా కూడా మనం ఈ చమురు ఉత్పత్తులను అయితే కొనసాగిస్తున్నాము. 2021లో ప్రారంభం కావాల్సిన ఈ చమురు ఉత్పత్తి అనేది ఆలస్యమైనా సరే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం చరిత్రలో అయితే ఒక సుస్థిర స్థానాన్ని అయితే పదిలపరుచుకుంది చమురు విషయంలో. ఇప్పటి వరకు మనం వివిధ దేశాలపై ఆధారపడ్డాము, ఇప్పుడు వివిధ దేశాలే మనపై ఆధారపడే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. చమురు ధరలు అయితే తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చమురు ధరలు పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి అంటూ కూడా బాధపడ్డ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. చూసారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.